అండి, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక సరికొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. అయితే చిన్నప్పుడు కిరాణా షాప్కి వెళ్తే సరుకులు పొట్లాలు కట్టి ఇచ్చేవారు కదండి. అదేవిధంగా మనం ఇప్పుడు చికెన్ పొట్లాలు కడతాము. అయితే దీనికోసం మనం బజార్కి వెళ్ళి ఏవేవో బ్యాగ్ పట్టుకెళ్ళి కొనుక్కు రావక్కర్లేదండి. మనకి అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉన్న వాటితోనే మనము టేస్టీగా ఈజీగా చికెన్ పొట్లాలు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. చికెన్ పొట్లాల కోసం ముందుగా మనము పిండి కలిపి సిద్ధం చేసి రెడీ ఉంచుకోవాలండి. ఒక అరగంట సేపు పిండి కలిపి నానబెట్టాలి. అయితే దీంట్లోకి ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అని దొరుకుతుందండి. ఇది బిగ్ బాస్కెట్లో కూడా దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. ఇది మనము గోరువెచ్చటి నీటిలో ఇలా 2 ప్యాకెట్లు ఉంటాయండి దీంట్లోనూ. అయితే కొద్దిగా మనము గోరువెచ్చటి నీటిలో ఇది వేయాలన్నమాట. అది అప్పుడు ఈస్ట్ పనిచేస్తుంది, పర్మెంట్ అవుతుంది అన్నమాట. మన కలుపుకున్న పిండి ముద్ద ఏదైతే ఉందో అది పెద్దగా ఇంక్రీజ్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇదిగోండి చిన్న స్పూన్ ఇది, ఇందులో సగం వేస్తున్నాను నేను. ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అని దొరుకుతుంది అన్నమాట. ఇలాగా గోరువెచ్చటి నీటిలో వేయాలి మనం. అయితే దీంట్లోనే కొద్దిగా షుగర్ వేయాలండి, ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. అలాగే మనం తీసుకునే ఈ పిండికి సరిపడా సాల్ట్ కూడా వేయాలన్నమాట. సాల్ట్ కూడా ఇందులో వేసేద్దాం. ఈ పిండికి సరిపడా కొద్దిగా సాల్ట్. మనం ఇందులో ఇన్స్టెంట్ ఈస్ట్ వేసాము, సాల్ట్ వేసాము, షుగర్ వేసాము. ఈ వాటర్ ఇప్పుడు ఈ పిండిలో వేసి కలపాలండి. ఇది బాగా కలపాలి. ఈ డ్రై ఈస్ట్ మనము గోరువెచ్చటి నీటిలో వేయాలండి. గోరువెచ్చటి నీటిలో వేస్తే ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. నేను ఈ కప్పుని 2 కప్పులు తీసుకున్నాను గోధుమ పిండి. బయట వాళ్ళు అయితే మైదా పిండి వాడతారు. మరి మనం కొంచెం హెల్దీగా గోధుమ పిండి వేసి చేసుకుంటే హెల్త్కి మంచిది కదండి. మామూలుగా చపాతీ ముద్ద ఎలా కలుపుతామో అలా కలిపేయాలన్నమాట, చపాతీ పిండిలాగా. చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ ముద్ద కలిపేసుకోవాలండి. కొద్ది కొద్దిగా అవసరం మేరకు వాటర్ వేయండి. మనం చపాతీకి కలుపుతాం కదా ముద్ద, అలాగే చపాతీలాగా కలిపేసుకొని చూసుకోండి. వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా కలిపిన తర్వాత పైన ఇలా కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని స్మూత్గా ఇలా మసాజ్ చేయాలన్నమాట. స్మూత్గా ఇలా అనేసి బాగా కలిపేసి ఒక క్లాత్ కప్పేసి ఉంచేయాలండి. కనీసం ఒక అరగంట సేపు మనం అలా ఉంచాలన్నమాట. కలిపిన తర్వాత అప్పుడే మనము అవి చేసుకుంటాం చికెన్ పొట్లాలు. ఇలా ఆయిల్ అంతా దీనికి స్మూత్గా అప్లై చేయాలి. ఇలా ఈ చపాతీ ముద్ద అంతా మనము ఆయిల్ అప్లై చేసేసి దీన్ని ఇలా ఉంచేసిన తర్వాత ఒక క్లాత్తో కప్పేయాలండి. దీన్ని ఇలా క్లాత్తో కప్పేసి ఒక అరగంట సేపు ఉంచిన తర్వాత మనము చికెన్ పొట్లాలు చేసుకుందాం. చపాతీ ముద్ద కలిపి ఉంచుకున్నాక మనము స్టఫింగ్కి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ పొట్లాల్లో స్టఫింగ్ కోసం చికెన్ బోన్లెస్ తీసుకోవాలండి. ఇలా ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. బోన్లెస్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేశాను, అలాగే చిన్న క్యారెట్, ఒక టమాటో ఒకటి, కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవి స్టఫింగ్ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి ఒకటి పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేద్దాం. సరిపోతుందండి, 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఆనియన్ వేసేద్దాం. మీరు ఇంకా దీంట్లో కావాలంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చండి. నేను క్యారెట్ ఒకటే వేస్తాను కదా, మీరు కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాము. అయితే ఫ్రై అవ్వడానికి త్వరగా అవ్వాలంటే మనం కొంచెం పసుపు, సాల్ట్ వేసేద్దాం. కొద్దిగా పసుపు, అలాగే దీనికి స్టఫింగ్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేద్దాం. చూసుకుని వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి.
ఇప్పుడు ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, చికెన్ వేసేద్దాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ కూడా కొద్దిగా మగ్గనిద్దాం. ఇప్పుడు చికెన్ మగ్గనిద్దాం. చికెన్ ముక్కలు ఆయిల్లో మగ్గాయి కదా, ఈ టైంలో మనం మిగతా కూరగాయలన్నీ వేసేద్దామండి. క్యారెట్, టమాటో ఇవన్నీ వేసేద్దాం, కొత్తిమీర అన్నీ. ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుదాం. ఒకసారి బాగా కలిపిన తర్వాత కూరగాయలన్నీ కొంచెం మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత అప్పుడు మిగతా స్పైసెస్ యాడ్ చేద్దాం. ఇదిగో మన చికెన్ చక్కగా మగ్గింది. ఈ టైంలో మనం కారం వేద్దాం. దీంట్లోనూ కొద్దిగా దీనికి సరిపడా కారం వేయండి. అలాగే కొంచెం గరం మసాలా వేద్దాము. అలాగే కొద్దిగా మనము ఇది మిరియాల పొడి వేద్దాం. ఒక చిటికెడు అంటారు కదా, అలాగే మిరియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుదాం. ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయిందండి. కొంచెం ఈ స్పైసెస్ అన్నీ దీనికి పడితే మనం ఆపేసి ఆ చపాతీ ముద్ద మనము పొట్లలాగా దీంట్లో స్టఫింగ్ చేసి ప్రిపేర్ చేద్దాము. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ స్పైసెస్ అన్నీ దీనికి పట్టాలి కదా, కొద్దిగా ఒక 2 నిమిషాలు అలా మగ్గనిచ్చేద్దాం. మన చికెన్ కర్రీ అయిపోయింది. ఇంక దీన్ని స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కలిపి ఉంచిన డో ఏ విధంగా ప్రిపేర్ అయిందో చూసి దాని మధ్యలో ఇది స్టఫింగ్ చేద్దాం. మనం స్టఫింగ్ కోసం చికెన్ కర్రీ రెడీ చేసుకున్నాం కదండి. అయితే మనం కలిపి పెట్టుకున్న డో ఎలా ఉందో చపాతీ ముద్ద చూద్దాము. ఇలాగా క్లాత్ కప్పేసి ఉంచాలన్నమాట. వావ్, చాలా చక్కగా పైకి ఉబ్బింది చూసారా. ఒక అరగంట ఇలా ఉంచడం వల్ల చూసారా ఇది ఇలాగా ఫెర్మెంటేషన్ అవుతుందన్నమాట లోపల. ఓకే, దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ ఏదైతే ఉందో లోపల దాంట్లో స్టఫింగ్ చేద్దామండి. అయితే దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేద్దాము. మనకు కావలసిన సైజ్ అన్నమాట. ఇలాగా పిండి అంతా ఉండలు చేసుకుందాం మనం. చాలా చక్కగా కలిసిందండి చూసారా, చేతికి అంటుకోవట్లేదు. అది అలా కలపడం రావాలన్నమాట. వాటర్ ఎక్కువ వేయకూడదు, అలా అని తక్కువ వేసి గట్టిగా కలపకూడదు. కావలసినంత మేరకు వేసుకోవాలన్నమాట వాటర్. ఇలా ఉండలు చేద్దాం. ఇలా ఉండలన్నీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటిగా తీసుకొని పిండేసి మామూలుగా ఇలా చపాతీలా చేద్దాం. చపాతీలా చేసి ఆ చికెన్ కర్రీ ఇందులో మధ్యలో పెట్టి స్టఫింగ్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఈ మందం ఉండాలన్నమాట. మరీ పలచగా వద్దు, అలానే మరీ లావుగా వద్దు, ఈ మాత్రం మందం ఉండాలి. అయితే దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ వేసి సరేనా. ఇలా వేసిన తర్వాత మొజరెల్లా చీజ్ అని ఉంటుందండి, మొజరెల్లా చీజ్ ఇది వేయాలి మనం. ఇదిగో మొజరెల్లా చీజ్ ఇది వేయాలి. అయితే వేసే ముందు దీంట్లో కొద్దిగా ఆరిగానో వేయాలండి. అంటే మనకి లైట్గా పిజ్జా తిన్న ఫ్లేవర్ వస్తుంది అనమాట. కొంచెం లైట్గా అలా వేస్తే చాలు. ఆరిగానో తర్వాత ఈ మొజరెల్లా చీజ్ ఏదైతే ఉందో కొద్దిగా, మరీ ఎక్కువ వద్దు, ఇలా వేయండి. వేసిన తర్వాత మనం దీన్ని పొట్లం కట్టేయాలి. ఇప్పుడు ఇలాగ అంచులన్నీ దగ్గరికి తీసుకురండి. ఈ విధంగా మూట కట్టేయాలన్నమాట. అంచులన్నీ దగ్గరికి తీసుకొచ్చేయండి. ఇలా అనండి. స్టఫింగ్ బయటకు రాకూడదు.
స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా మనం దీన్ని కవర్ చేసేయాలి. ఈ విధంగా మూటని తిరగేయండి. మూట తిరిగేసి ఇలాగా ఒక ప్లేట్లో పెట్టేసుకుని మొత్తం మనం అన్నీ ఇలాగే మూటలు కట్టేసుకుని తర్వాత స్టవ్ మీద కాలుద్దాము. ఇవన్నీ వంటలన్నీ కూడా ఆ విధంగా మూటలు కట్టేస్తాను. క్లియర్గా చూసారు కదా, ఈ మందం ఉండాలి. ఈ మందం మనం ఇలా చపాతీలా చేసేసుకుని దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీ పెట్టేసి, ఓకే, కర్రీ పెట్టేసిన తర్వాత మనం కొద్దిగా అరిగానో వేస్తామండి దీని మీద పైన ఇలాగా. ఆ అరిగానోను తర్వాత ఇది మజురెల్లా చీజీ వేయడం వల్ల మనకి పిజ్జా తిన్న ఫ్లేవర్ వస్తుంది అనమాట. బాగుంటుందండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేస్తే మీ పిల్లలు ఇంక ఇదే కావాలంటారు రోజు, అంత బాగుంటుంది. ఈ అంచులన్నీ ఇలా పట్టుకోండి, ఇలా మూట కట్టేయండి. ఓకే, ఈ పైన ఎక్స్ట్రా ఉన్న దాన్ని మనం కట్ చేసి ఇలాగా వేళ్ళతో తీసేయాలి. దీన్ని ఇలాగా క్లోజ్ చేసేయాలి, కప్పేయాలన్నమాట. ఆ స్టఫింగ్ బయటకు రాకుండా కప్పేసి దీన్ని ఇలా తిరగేయండి. జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, అంతే. ప్రెస్ చేస్తే చాలు, ఈ మూట అలాగా ముడుచుకుంటుంది అనమాట. దీన్ని మనం స్టవ్ మీద కాలుస్తాం. ఈ విధంగా మనం అన్నీ లోపల స్టఫింగ్ పెట్టేసుకుని పైకి ఇలాగా పొట్లం కట్టేసుకోవాలన్నమాట. ఇలా పొట్లంలా చుట్టేసి ఇలా బోర్లించడమే. ఇప్పుడు దీన్ని మనం పెనం మీద షాలో ఫ్రై చేద్దాం. ఇదిగోండి, ఫ్రై ప్యాన్ పెట్టుకున్నాక ఫ్రై ప్యాన్లో నేను గీ వేస్తున్నాను, ఆయిల్, ఇది నెయ్యి, గీ వేస్తున్నానండి. గీతో మనం దీన్ని రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అయితే పెనం బాగా హీట్ ఎక్కాలి. ఇలాగా మొత్తం అంతా అప్లై చేయండి నెయ్యి. పెనం బాగా హీట్ అయితే దీనికి అంటుకుపోకుండా అవి ఈజీగా ఉడతాయి అన్నమాట. పెనం బాగా హీట్ అయ్యాక మనం పొట్లాలు కట్టుకున్నాం కదండి, ఈ పొట్లము ఇలాగా ఇది కిందకే పెట్టాలి, పొట్లం ఊడిపోకుండా. అయితే పెనం మనకి హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేయండి. తిరిగేసి పెడుతున్నాను నేను పొట్లం, అది. తర్వాత మళ్ళీ మనము టర్న్ చేద్దాం, తిరిగేద్దాం మళ్ళీ ఇంకో వైపు కూడా. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిరిగేద్దాము. ఇవన్నీ పొట్లాలన్నీ ఇందులో పేర్చేసుకున్న తర్వాత సిమ్లోనే కాలనివ్వండి. సిమ్లోనే మూత పెట్టేయాలి పైన. అటువైపు కాలాక మరలా తిరిగేద్దాము. అందాక సిమ్లోనే మూత పెట్టి కాలనేద్దాం. ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ ఒక 2-3 మినిట్స్కి ఇది రెడీ అయిపోతుంది. దీన్ని మనము టర్న్ చేద్దాం, తిరిగేద్దాం. ఇదిగో చూసారా, చక్కగా రెడీ అయిపోయాయి పొట్లాలు. అయితే ఒక స్పూన్తో మనకు అవ్వకపోతే ఇంకో స్పూన్ హెల్ప్ తీసుకోవాలి. ఒకదానికొకటి అతుక్కోకుండా జాగ్రత్తగా టర్న్ చేయాలన్నమాట. ఇది ఇక్కడ టచ్ అయిపోయింది. ఓకే, ఇలా తిరగేసిన తర్వాత మనము ఒక చిన్న బ్రష్ తీసుకుని పాల్లో ముంచి బ్రష్ని ఇలా రబ్ చేయండి పైన. పాల్లో ముంచి బ్రష్ని ఇలా రబ్ చేయండి. జస్ట్ ఇలా బ్రష్తో తుడిస్తే సరిపోతుంది అన్నమాట. ఇలా బ్రష్తో తుడిసిన తర్వాత పైన నువ్వులు ఇలా పైనుండి ఇలా వేయండి. ఆ పాలు తడికి ఇవి అంటుకుంటాయి అన్నమాట. పాలు డ్రై అయిపోతే ఇవి అంటుకోవు. పాలు తడిగా ఉన్నప్పుడు వేస్తే ఇవి అంటుకుంటాయి. చూడడానికి బాగుంటుంది కదా, చూడడానికి బాగుంటుంది, తిన్నప్పుడు ఇవి కమ్మగా ఉంటాయి. అలాగే మనం టర్న్ చేస్తాం కాబట్టి అటువైపు కూడా ఒక 2-3 మినిట్స్ అయితే చాలండి. మరలా మాడిపోతాయి, చూసుకోవాలి. మరలా మనం మూత పెట్టేసి కుక్ అవనిద్దాం. మూత పెడితే స్లోగా కుక్ అవుతాయి అన్నమాట లోపల వరకు కూడా. చూద్దామండి మనం చికెన్ పొట్లాలు కుక్ అయ్యాయో లేదో చూద్దాం. ఇటువైపు కూడా
చూసారా ఇటువైపు కూడా కుక్ అయిపోయాయి, అదిగో కలరు. ఈ టైంలో మనం ఆపేయడమేనండి. ఇంకా ఆల్రెడీ లోపల స్టఫింగ్ ఉడికిందే కదా, ఈ పై లేయరు చక్కగా రెండు వైపులా రోస్ట్ అయింది కాబట్టి ఇది చక్కగా కుక్ అయిపోయిందండి. ఇంకా మనం ఆపేసి ప్లేట్లో పెట్టుకోవడమే. ఫైనల్గా చాలా చక్కగా మన చికెన్ పొట్లాలు రెడీ అయిపోయాయండి. మీరు కనుక ఈ విధంగా చేసి పెడితే మీ పిల్లలు బయట ఫుడ్కి అట్రాక్ట్ అవ్వకుండా చాలా సంతోషంగా హ్యాపీగా ఇంట్లోనే ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తారండి. మరి బయట ఫుడ్ అన్హెల్దీ కదా, మనం ఈ విధంగా పిల్లలు అడిగినప్పుడు టేస్టీగా వెరైటీగా ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు కూడా ఆ రుచిని ఆస్వాదిస్తారు, ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు, మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ మమ్మీ అని పిల్లలు అంటూ ఉంటారు. మరలా మీ చేత అడిగి చేయించుకుంటారు. మరి బయట ఫుడ్కి పిల్లలు అట్రాక్ట్ అవ్వకుండా కొంచెం టైం తీసుకుని మనం ఈ విధంగా వెరైటీగా టేస్టీగా అనేక రకాలు ఆయా రుచులు మన పిల్లలకి ఇంట్లో ఉన్నవారికి వండి పెట్టుకుందామండి. అందరము ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.